స్పిన్ చూద్దాం. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న కనీస వేతనాలు ఇవ్వడం లేదంటూ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది కర్నూలు కలెక్టర్ వద్ద సమ్మెకు దిగారు. 45 రోజులుగా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా చూపడం వల్ల సంక్షేమ పథకాలు రావడం లేదంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రైతులకు పెట్టుబడి సాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ నేతలు రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు ఉపయోగకరమన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధాలయంలో శ్రీకృష్ణస్వామి బంగారు తిరుచుపై మాడవీధులు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దన్నూరులో వర్షం నీటి బిందెలతో గ్రామ దేవతలకు నీరు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. దేవతల ఆశీర్వాదంతో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కులు ఎమ్మెల్యే పవర్ రామ పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో తులసి మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లైన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయ పాలక మండలి సమావేశం ఈవో రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఆలయంలో జరిగే రోజువారీ ఉత్సవాల నుంచి వార్షిక ఉత్సవాల వరకు పాలక మండలి సభ్యులకు ఈవో వివరించారు. ఆలయ అభివృద్ధిపైన ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ఒకటేనని ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు.